హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్ అయిన 973ని ఫ్యూచర్లో ఏ ప్లేయర్ బ్రేక్ చేయగలడు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మరి మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా ప్రతి సీజన్ ఐపీఎల్లో కూడా కొన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ అనేవి నమోదవుతూ ఉంటాయి. సీజన్స్ అన్ని రన్ అవుతున్న కొలది మరికొన్ని ఐపీఎల్ ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒక వెరీ స్పెషల్ రికార్డ్ అయితే మాత్రం 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 రన్స్. సరిగ్గా మరి విరాట్ కోహ్లీ ఈ రికార్డు సాధించి ఇప్పటికీ 8 సంవత్సరాలు అయితే దాటిపోయింది. కానీ ఈ రికార్డుని అయితే ఏ ప్లేయర్ కూడా ఇప్పటి వరకు బ్రేక్ అయితే చేయలేకపోయాడు. మరి అంతెందుకు, విరాట్ కోహ్లీ కూడా 2016 ఏడ్చిన తర్వాత ఏ సీజన్లో కూడా 800 పరుగులు దాటైతే తను కొట్టలేదు. మరి ఈ రికార్డుకి చేరువుగా వచ్చిన మరొక ప్లేయర్ అయితే మాత్రం శుభ్మన్ గిల్ 2023 ఐపీఎల్ ఎడిషన్లో 890 రన్స్ అయితే చేశాడు. ఆ టైంలో శుభ్మన్ గిల్ ఆ రికార్డుని బ్రేక్ చేస్తాడని అనుకున్నారు, కానీ తన వల్ల కూడా అయితే సాధ్యం కాలేదు. ఐపీఎల్లో ఒక్క సీజన్లోనే 973 రన్స్ రికార్డును బ్రేక్ చేయడం, 1000 పరుగులు కొట్టడం సాధ్యమేనా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫ్యూచర్లో ఒక ముగ్గురు ప్లేయర్స్కి అయితే ఈ రికార్డును బ్రేక్ చేయడం అయితే సాధ్యమవుతుందని అనిపిస్తుంది. నెంబర్ 3 ఎక్స్ప్లోజివ్ టాలెంటెడ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. మరి ఈ యంగ్స్టర్ ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో 52 మ్యాచ్లు ఆడితే 1607 పరుగులు అయితే చేశాడు. అందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. జైస్వాల్ అయితే అగ్రెసివ్ నేచర్తో అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే అగ్రెసివ్నెస్తో పాటు మంచి కన్సిస్టెన్సీతో అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఐపీఎల్లో ఒక్కసారి యశస్వి జైస్వాల్ తన ప్రైమ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత నుంచి ప్రతి సీజన్లో కూడా లాస్ట్ 2 సీజన్స్లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో బెస్ట్ సీజన్ అయితే మాత్రం 2023. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లోనే 625 పరుగులు అయితే చేశాడు. మరి ఆ సీజన్ తర్వాత నుంచే మరి ప్రస్తుతం టీమిండియాకి ఇంకా వన్డేస్లో అయితే తనకి డెబ్యూ అయితే లభించలేదు, కానీ టెస్ట్లు, T20లు ఈ 2 ఫార్మాట్స్లోనూ అయితే తను ఆడుతున్నాడు. మరి ఈ 2 ఫార్మాట్లో కూడా తనదైన ముద్ర అయితే వేశాడు. మరి ఈ యంగ్స్టర్కి అయితే ఐపీఎల్లో సుదీర్ఘమైన కెరియర్ అయితే ఇంకా ఉంటుంది. మరి తనకున్న పొటెన్షియల్కి అయితే మాత్రం ఒక్క సీజన్లో 1000 పరుగులు కొట్టడం అనేది పెద్ద కష్టమైతే కాకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ మరొక యంగ్స్టర్, ది కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ రుతురాజ్ గైక్వాడ్, ది క్లాసీ స్టోక్ మేకర్. మంచి సాలిడ్ స్టార్ట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. యాంకర్ ఇన్నింగ్సెస్ అనేవి ఆడుతూ ఉంటాడు. ఓపెనింగ్లో బ్యాటింగ్ దిగి మ్యాచ్ చివరి వరకు తను అవుట్ అవ్వకుండా ఒక పక్క తను నిలబడుతూ వేరే బ్యాట్స్మెన్కి సపోర్ట్ చేస్తూ తను కూడా బిగ్ స్కోర్స్ అనేవి సాధిస్తూ ఉంటాడు. మరి తన బ్యాటింగ్ స్టైల్కి అనుగుణంగా పవర్ ప్లేలో అయితే చాలా స్లోగా అయితే స్టార్ట్ చేస్తాడు. ఒక మంచి స్టడీ ఇన్నింగ్స్ని తను నిర్మించాక ఆ తర్వాత ఒక్కసారిగా తను గేర్స్ని అయితే మార్చేస్తాడు. ఒక్కసారి 50 కొట్టాడంటే వితిన్ నో టైంలోనే 100 కూడా కంప్లీట్ చేసుకోగలడు. అలాంటి ఎబిలిటీ అయితే తనకుంది. మరి తన నేచురల్ స్ట్రోక్ మేకింగ్ ఎబిలిటీ వల్ల స్కోర్స్ అనేవి తొందరగా ఇది చేయగలుగుతున్నాడు. హైలీ స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్. ఐపీఎల్లో సిఎస్కే టీం తరఫున తన డెబ్యూ సీజన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో కూడా మంచి కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్తో ఒక టాప్ బ్యాట్స్మెన్లో అయితే మారిపోయాడు. ఆ టీం నుంచి ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రుతురాజ్ గైక్వాడే. ప్రీవియస్ సీజన్స్లో సిఎస్కే టీంకి అయితే బ్యాటింగ్లో ఒక బ్యాక్ బోన్లో అయితే నిలిచాడు. ఐపీఎల్లో మరి తన పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు తన ఐపీఎల్ కెరియర్లో 66 మ్యాచ్లు ఆడి 2380 పరుగులు అయితే చేశాడు. అందులో చూసుకుంటే 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. లాస్ట్ 4 ఏళ్లలో 2021 నుంచి 2024 మధ్య ఒక 2022 సంవత్సరంలో మినహాయించి ప్రతి సీజన్లో కూడా 500 కంటే ఎక్కువ పరుగులు అయితే చేశాడు. ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయగలిగే సత్తా అనేది రుతురాజ్ గైక్వాడ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఒక మంచి ఫార్మ్ ఆఫ్ లైఫ్ అంటారు కదా, అంటే విరాట్ కోహ్లీకి 2016 ఎడిషన్లో వచ్చినట్టుగా అలాంటి ఇయర్ కానీ ఒక్కసారి రుతురాజ్ గైక్వాడ్ కెరియర్లో వస్తే మాత్రం ఈ రికార్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఓవరాల్ మరి తన ఐపీఎల్ కెరియర్లో ది బెస్ట్ ఇయర్ అయితే మాత్రం 2021 సీజన్. మరి ఆ సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 635 పరుగులు అయితే చేశాడు. ఆ సీజన్లోనే తన ఐపీఎల్ కెరియర్లో ఫస్ట్ టైం ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఈ లిస్ట్లో నెంబర్ 1 ది రైజింగ్ సూపర్ స్టార్ శుభ్మన్ గిల్. మనం ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో శుభ్మన్ గిల్ని అయితే ది ప్రిన్స్గా అయితే పిలుచుకుంటున్నాం.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ఎన్నిటినో విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తే మరి తన రికార్డ్స్ని బ్రేక్ చేయగలిగే సత్తా ప్రజెంట్ జనరేషన్లో అయితే శుభ్మాన్ గిల్ దగ్గర అయితే ఉంది. టాలెంట్, టెంపర్మెంట్, కన్సిస్టెన్సీ అన్నీ కూడా శుభ్మాన్ గిల్ దగ్గర అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద విధ్వంసకరమైన షాట్స్ అయితే ఆడు, ఈజీ క్రికెటింగ్ షాట్స్తోనే భారీ స్కోర్లు అయితే చేస్తూ ఉంటాడు. గ్యాప్స్ని అయితే మాత్రం ఈజీగా అయితే ఫైండ్ చేస్తాడు విరాట్ కోహ్లీ మాదిరిగా. అవసరం అనుకుంటే ఇన్నింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అగ్రెసివ్గా అయితే బ్యాటింగ్ చేయగలడు. లేదు అనుకుంటే సిచ్యువేషన్కి తగినట్లుగా మ్యాచ్లో గేర్లు మారుస్తూ భారీ స్కోర్లు కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా 50స్ని 100లోకి కన్వర్ట్ చేయగలిగే ఆ రేర్ ఎబిలిటీ అనేది శుభ్మాన్ గిల్ దగ్గర అయితే ఉంది. ఆల్మోస్ట్ మనం అందరము అనుకున్నాం 2023 ఇయర్లో శుభ్మాన్ గిల్ అయితే విరాట్ కోహ్లీ 973 రన్స్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడని. మధ్యలో కొన్ని మ్యాచ్ల్లో తను స్లో అవ్వడం వల్ల అప్పుడైతే అది సాధ్యం కాలేదు, కానీ ఫ్యూచర్లో ఏదో ఒక సీజన్లో అయితే మాత్రం ఖచ్చితంగా తను చేసి చూపిస్తాడు. టెక్నికల్లీ ఫుల్ స్ట్రాంగ్ ప్లేయర్, తన ఫియర్లెస్ అప్రోచ్తో పాటు స్పిన్ అండ్ ఫేస్ ఎటువంటి కండిషన్స్లో అయినా చక్కగా అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు శుభ్మాన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో చూసుకుంటే 103 మ్యాచ్లు ఆడి 3216 పరుగులైతే చేశాడు. అందులో 4 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. మరి తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఇయర్ అయితే ముందే చెప్పుకున్నాం కదా, 2023 ఎడిషన్ 17 మ్యాచ్ల్లోనే 890 పరుగులు అయితే చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్ వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ కంపారిజన్ చూసుకుంటే మాత్రం రన్స్ విషయంలో అయితే విరాట్ కోహ్లీ ఎక్కడో ఉన్నాడు, శుభ్మాన్ గిల్కి అందనంత ఎత్తులు. బట్ యావరేజ్ విషయంలో చూసుకుంటే విరాట్ కోహ్లీ తన ఓవరాల్ ఐపీఎల్ కెరియర్లో 38.67 ఉంటే శుభ్మాన్ గిల్కి 37.84 అయితే ఉంది. అదే స్ట్రైక్ రేట్ విషయంలో చూసుకుంటే విరాట్ కోహ్లీకి 131.97 ఉంటే శుభ్మాన్ గిల్కి అయితే 135.70 అయితే ఉంది. ఇక్కడ యావరేజ్ కాస్త బెటర్గా విరాట్ కోహ్లీకి ఉంటే స్ట్రైక్ రేట్ కాస్త బెటర్గా శుభ్మాన్ గిల్కి అయితే ఉంది. ఎబిలిటీస్ వైజ్గా చూసుకుంటే ఇద్దరు కూడా టూ స్ట్రాంగ్, దాదాపు ఇద్దరు కూడా లైక్ ఫోటో కాపీలా అయితే ఉంటారు. అంటే ఒకే రకమైన స్కిల్ సెట్, టాలెంట్ అనేది ఉంది అని. మరి వీళ్ళ ముగ్గురికే కాకుండా మరొక ఇద్దరు యంగ్స్టర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళకు కూడా విరాట్ కోహ్లీ 973 రన్స్ని బ్రేక్ చేయగలిగే ఎబిలిటీ అయితే ఉంది. ఎబిలిటీస్ వైజ్గా చూసుకుంటే మిగతా ముగ్గురికి వీళ్ళు మ్యాచ్ చేస్తారు, కానీ కన్సిస్టెన్సీ అనేది వీళ్ళిద్దరికి కాస్త తక్కువనే చెప్పాలి. బట్ ఎక్స్ప్లోజివ్గా అయితే ఆడుతారు వీళ్ళిద్దరు. ఏమాత్రం వీళ్ళిద్దరూ కాస్త లాంగ్ ఇన్నింగ్సెస్ అనేవి ఆడగలిగితే మాత్రం ఎన్నో రికార్డులను అయితే కొల్లగొట్టేస్తారు. మరి ఇది ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ 973 రన్స్ బ్రేక్ చేయగలిగే ప్లేయర్ కోసం వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి మీ అభిప్రాయం ప్రకారం మరి వీళ్ళు కాకుండా మరి వేరే ఏ ప్లేయరు ఈ రికార్డుని సాధించగలడు అని మీరు అనుకుంటున్నారు? తన నేమ్నైతే కింద కామెంట్ బాక్సుల్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.